మహాభారతంలో యాక్చువల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి రియల్గా ఉన్నాయని ప్రూవ్ చేశారు. ఈవెన్ పురాతన పోర్ట్ సిటీ ఆఫ్ లార్డ్ కృష్ణ అండ్ ద్వారకా ఇవి ఎక్కడ కనుక్కున్నారు? గుజరాత్లో ఫుల్గా మునిపోయిన ఒక ప్రాంతంలో. మహాభారతం అయితే కట్టుకథ కాదు, అది నువ్వేలా చెప్తావని నన్ను అడిగితే కొన్ని సైంటిఫికల్గా ప్రూఫ్స్ ఉన్నాయి. మహాభారతం మనుషులకు చెప్పింది ఒక అద్భుతమైన కథ. అంతేకాదు మహాభారతం హిందూ ధర్మానికి ఒక మూల స్తంభం లాంటిది. మహాభారత యుద్ధం 18 రోజులు జరుగుతుంది. అండ్ ఈ 18 అనే నెంబర్ మనం మహాభారతంలో చాలాసార్లు వింటాం. మహాభారతంలో 18 అక్షౌహిణుల సైన్యం ఉంటారు. అండ్ ఆల్సో భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉంటాయి. అండ్ మహాభారత యుద్ధం అయిపోయేసరికి 18 సంవత్సరాలు పట్టింది. ఈ 18 అక్షౌహిణుల సైన్యంలో 11 అక్షౌహిణుల సైన్యం కౌరవుల సైడు అండ్ 7 అక్షౌహిణుల సైన్యం పాండవుల సైడు. 18 అక్షౌహిణుల సైన్యం అంటే దాదాపు 40 లక్షల మంది ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. మహాభారతంలో మెన్షన్ చేసిన కలియుగ డిస్క్రిప్షన్ మనం చదివితే యాక్చువల్ రియాలిటీ ఏందో తెలుస్తుంది. అది ఎందుకంటే శ్రీకృష్ణుడు మనుషులు కలియుగంలో ఎలా నడుచుకోవాలన్నది క్లియర్ కట్గా రాశాడు. కొన్ని ప్రూఫ్స్ ద్వారా మహాభారతం కట్టుకథ కాదని ఇప్పుడు చెప్తా. మహాభారతం రాసింది ఇప్పుడు అయితే కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం మహాభారతం రాయబడినది. సో మహాభారతం రాసి ఇన్ని వేల సంవత్సరాలు అవుతుంది కదా, ఇది ఒక స్టోరీ అయితే ఇప్పుడు కలియుగంలో జరుగుతున్న ప్రతి సంఘటన అంత క్లియర్ కట్గా ఎలా అంచనా వేయగలిగి చెప్తారు? మెరీన్ ఆర్కియాలజీ సహాయం ప్రకారం మహాభారతానికి సపోర్ట్ చేస్తూ చిన్న చిన్న ఆధారాలను కూడా కనుగొనబడ్డాయి. దాంట్లో ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ద్వారకనే వస్తుంది. మహాభారతంలో యాక్చువల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి రియల్గా ఉన్నాయని ప్రూవ్ చేశారు. ఉదాహరణకు తీసుకుంటే హస్తినాపురం, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది ప్రస్తుతానికి. అండ్ ఇంద్రప్రస్థానం, ఇది మైథాలజీ సిటీ, ఇది న్యూఢిల్లీలో ఉంది. మహాభారతంలో ఉన్న మౌసల పర్వ 7వ శ్లోకంలోని 40వ సంస్కృత శ్లోకం. ఈ శ్లోకం ద్వారక మునిగిపోవడానికి అసలైన రీజన్స్ చెప్తుంది. కురుక్షేత్రంలో యుద్ధం జరిగిన ప్లేస్ ఉంది కదా, అది ప్రస్తుతం ఇండియాలోని హర్యానాలో ఉంది. మహాభారత కథలో యుధిష్ఠిరుడు పదవీ విరామణ చేసిన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన అర్జునుడు మనవడు పేరు పరీక్షిత్. మహాభారతంలో పరీక్షిత్ కొడుకు పేరు జనమేయుడు. పాండవులు గంగా సట్లెజ్ ప్రాంతంలో ఉద్భవించిన కురు తెగకు చెందిన వారిని భరత్ వంశాన్ని పిలుచుకుంటారు. అంటే భరతుడి నుండి వచ్చిన వాడన్నమాట. సో ఆ భరతుడి గొప్ప చక్రవర్తి కాబట్టి అతని పేరు మీదుగా భారతదేశం అని మన దేశానికి పేరు పెట్టుకున్నారు. జపాన్లో ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ పేల్చే వరకు వాళ్ళకి తెలియదు. ఇది ఆల్రెడీ మన మహాభారతంలో రాసి ఉందని. ఓపెన్ హీమర్ కూడా ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. జపాన్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ అయితే ఫస్ట్ బాంబ్ బ్లాస్ట్ కాదు, ఆల్రెడీ మహాభారతంలో ఇది యూజ్ చేశారని చెప్పాడు. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.